వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం, నరేంద్ర మోడీ గారు భారతదేశంలో అతిపెద్ద రైల్వే టన్నెల్ని ప్రారంభించారు. ఈ టన్నెల్ ఎక్కడుంది, దాని విశేషాలు చూసుకుందాం. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్లో ప్రాజెక్టులో భాగంగా USBRL ప్రాజెక్టులో భాగంగా 48.1 కిలోమీటర్ ఒక సెక్షన్ ఉందన్నమాట. బనిహాల్ కడి సంబంధ్ సంగల్దాన్ సెక్షన్ అని చెప్పి 48.1 కిలోమీటర్ ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్లో ఒక టన్నెల్ ఉందన్నమాట. మొత్తం ఆ సెక్షన్లో 11 టన్నెల్స్ ఉన్నాయి. ఆ 11 టన్నెల్స్లో T50 అనే టన్నెల్ ఉంది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో T50 అని చెప్పి న్యూస్లో వినిపిస్తుంది. ఆ T50 అంటే ఏంటి అని అడగొచ్చు. రైల్వేకి సంబంధించి టన్నెల్. ఆ టన్నెల్ ఎక్కడుందంటే కడి సంబంధ్ మధ్యలో ఈ యొక్క T50 అనే టన్నెల్ ఉందన్నమాట. ఈ టన్నెల్ సంబంధించి చూసుకుంటే కనుక ఇది భారతదేశంలో అతి పొడవైన టన్నెల్. 12.77 కిలోమీటర్స్ పొడవులో ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఒక ఎస్కేపింగ్ టన్నెల్ కూడా ఆల్రెడీ నిర్మించారనమాట. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి చూసుకుంటే కనుక USBRL ఏదైతే ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ని 2010లో స్టార్ట్ చేశారు. దాదాపు 41,000 కోట్లతో స్టార్ట్ చేశారనమాట. ఈ మొత్తం ప్రాజెక్ట్లో ఇది ఒక సెక్షన్ మాత్రమే. ఆ సెక్షన్కి సంబంధించి లేటెస్ట్గా ఈ బనిహాల్ నుంచి సంగల్దాన్ సెక్షన్ అనేది ప్రారంభమైందనమాట. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏంటంటే ఈ యొక్క రైల్వే టన్నెల్స్, ఈ యొక్క రైల్వే ప్రాజెక్టులో భాగంగా అంజీగఢ్, అలాగే అంజీగఢ్ తీగల వంతెన, అలాగే భారతదేశంలో అతి ఎత్తైన రైల్వేకి సంబంధించి ఏదైతే ప్రాజెక్ట్ చీనాబ్ నది పైన ఈ ప్రాజెక్టులో భాగంగానే నిర్మించడం జరిగిందనమాట. సో అది మరొక అంశం. శశి థరూర్ గారు న్యూస్లో ఉన్నారు. ఎందుకంటే ఫ్రాన్స్కి సంబంధించి అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆయన అందుకున్నారన్నమాట. సో ఆయనకి ఆల్రెడీ ఆగస్ట్ 2022లోనే ఫ్రాన్స్ గవర్నమెంట్ ఆ దేశానికి సంబంధించి అత్యున్నత పౌర పురస్కారం షెవాలియర్ డే లా లీజియన్ డి హానర్ని ప్రకటించిందనమాట. కానీ లేటెస్ట్గా ఇప్పటివరకు అందుకోలేదు. లేటెస్ట్గా మనకు సంబంధించి ఢిల్లీలో ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో లేటెస్ట్గా అందుకున్నారన్నమాట. సో ఈయనకి సంబంధించి చూసుకుంటే కనుక ఈయన ప్రముఖ రచయిత, అలాగే తిరువనంతపురం సంబంధించి వరుసగా 3వసారి ఎంపీగా ప్రజెంట్ పనిచేస్తున్నారన్నమాట ఈయన. సో ఎందుకు ఈయనకి ఫ్రాన్స్కి సంబంధించి అత్యున్నత పౌర పురస్కారం వచ్చిందంటే భారత్ ఫ్రాన్స్ సంబంధాల బలోపేతానికి, అలాగే అంతర్జాతీయ శాంతి సహకారాన్ని పెంపొందించినందుకు చాలా కాలంగా ఫ్రాన్స్కి సన్నిహితంగా ఈయన మెలుగుతున్నారన్నమాట. సో ఫ్రాన్స్కి స్నేహితుడిగా నిలిచినందుకు గుర్తింపుగా శశి థరూర్ గారికి అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. సో అవార్డు ఇంపార్టెంట్, షెవాలియర్ డే లీజియన్ డి హానర్. ఇది ఆల్రెడీ ఆగస్టు 2022లో వచ్చింది. లేటెస్ట్గా దీన్ని అందుకున్నారన్నమాట శశి థరూర్ గారు. మరొక అంశం, మరాఠాలకు సంబంధించి విద్యా, ఉద్యోగం వీటికి సంబంధించి 10% రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నమాట. సో ఇక మీదట మరాఠాలకి విద్యా, ఉద్యోగంలో 10% రిజర్వేషన్ అనమాట. ఇప్పటికీ మరాఠాకి సంబంధించి విభిన్న కులాలకు సంబంధించి ఆల్రెడీ 52% రిజర్వేషన్స్ ఉన్నాయన్నమాట. దీంట్లోనే ఓబీసీ 19% రిజర్వేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ ఓబీసీలు కాకుండా వాళ్ళకి సపరేట్గా 10% ఇస్తున్నట్టు ఏక్నాథ్ షిండే గారు తెలిపారన్నమాట. సో మనం చూసుకుంటే కనుక మహారాష్ట్రలో 28% మరాఠాలు ఉన్నారన్నమాట వాళ్ళ జనాభాలో. సో వీరికి 10% రిజర్వేషన్ కల్పిస్తుందన్నమాట. ఏది ఓబీసీలకు కాకుండా 10% వీళ్ళకి సపరేట్గా ఇస్తుందన్నమాట. అలాగే వీళ్ళకి సంబంధించి బిల్లులో మరికొన్ని విషయాలు చెప్పారనమాట. ఇప్పటి వరకు ఏదైతే సీలింగ్ 50% సీలింగ్ దాటిన కొన్ని రాష్ట్రాల పేర్లు చెప్పారనమాట. అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. తమిళనాడు 16% రిజర్వేషన్స్ అమల్లో ఉన్నాయి. హర్యానా 67%, రాజస్థాన్ 64%, గుజరాత్ 59%, వెస్ట్ బెంగాల్ 55% రిజర్వేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సంబంధించి 10% విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించిందంటే మరాఠా గవర్నమెంట్ అని చెప్పాలి. ఎంత అంటే 10% అని చెప్పాలన్నమాట. మరొక అంశం, ప్రపంచం ముంగిట మరో ముప్పు, వేగంగా వ్యాపిస్తున్న జాంబీడీర్ డిసీజ్ మానవులకు సోకే ప్రమాదం, కెనడా శాస్త్రవేత్తల హెచ్చరిక. సో జాంబీడీర్ డిసీజ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి. ఎక్కడంటే నార్త్ అమెరికాకి సంబంధించి ఎల్లోస్టోన్ పార్క్. ఆ ఎల్లోస్టోన్ పార్క్ సంబంధించి దాదాపు 800 జింకలు, దుప్పులు వీటి మీద పరిశోధనలు చేస్తున్నారన్నమాట. ఆ పరిశోధనలో భాగంగా వాటిలో జాంబీడీర్ డిసీజ్ ఉన్నట్టు చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారన్నమాట.
ఇదేంటంటే మెల్లగా వ్యాపిస్తుంది అనమాట, పక్క నుంచి అంటే జంతువుల నుంచి జంతువులకి వ్యాపిస్తుంది, త్వరలో మనుషులు కూడా వచ్చే సోకే ప్రమాదం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు అనమాట. వైద్య పరిభాషలో దీనికి ఒక పేరుంది, క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ అనమాట. సాధారణంగా ప్రోటీన్లు సరైన ఆకారం సంతరించుకోవడంలో లోపం కారణంగా ఈ జాంబీ డిసీజ్ వచ్చిందనమాట. సో దీనికి సంబంధించి అమెరికాలో ఇది విస్తరిస్తుందన్నమాట. దానికి సంబంధించి మరొక అంశం, తేజస్లో స్వదేశీ డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్. సో దీనికి సంబంధించి మనం తేజస్ మార్క్ 1A తేజస్ మార్క్ 1A అని చెప్పి 83 యుద్ధ విమానాల కోసం మనం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్తో 48,000 కోట్లతో ఒక ఒప్పందం చేసుకున్నాం అనమాట. మనకి సంబంధించి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో ఏదైతే తేజస్ మార్క్ 1A 83 యుద్ధ విమానాల కోసం మనం ఇంత కాంట్రాక్ట్ చేసుకున్నాం. దానిలో భాగంగా ఈ తేజస్ మార్క్ 1Aలో భాగంగా ఏదైతే డిజిటల్ ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ అని చెప్పి స్వదేశంగా తయారు చేసిన ఈ కంప్యూటర్ని అనుసంధానించారనమాట. దీనికి సంబంధించి 19వ తారీఖు అనుసంధానం చేసి గగన విహారం చేయించారనమాట. ఇది సక్సెస్ అయిందనమాట. సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక తేజస్ మార్క్ ఆల్రెడీ అడ్వాన్స్డ్ వెర్షన్స్లో భాగంగా ఏదైతే మార్క్ 1A రూపంలో మరింత మెరుగైన ఏదైతే మనకి యుద్ధ విమానం సిద్ధమవుతుందన్నమాట. దీనికి సంబంధించి ఇందులో అడ్వాన్స్డ్ మిషన్ కంప్యూటర్, హై పర్ఫార్మెన్స్ డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్, స్మార్ట్ మల్టీమీటర్ ఫంక్షన్ డిసేబుల్, అలాగే అధునాతన స్వీయ రక్షణ జామర్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలకు సంబంధించి మనం ఎవరితో కాంట్రాక్ట్ అంటే HAL. దానికి సంబంధించి స్వదేశంగా తయారు చేసిన డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ని రీసెంట్గా దానిలో అనుసంధానం చేస్తాం అనమాట. సో అది మరొక అంశం, స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఈరోజు ప్రారంభం అవబోతున్నాయి. దీనికి సంబంధించి 21వ తారీఖు నుంచి 25 ఫిబ్రవరి వరకు ఈ యొక్క ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడంటే గుల్మార్గ్, కాశ్మీర్లో జరగబోతున్నాయి అన్నమాట. ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి సంబంధించి ఇది 4th ఎడిషన్ అనమాట. ఎక్కడ జరగబోతుందంటే కాశ్మీర్ అని చెప్పాలి. ఇవాళ స్టార్ట్ అవబోతున్నాయి. ఇవి ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.